నిమ్మకాయ, కుంకుమ, పసుపు, వెంట్రుకలు ఇవన్నీ చేసేసి ఒక అన్నం ముద్ద కలిపేసి 3 బడలు రోడ్డు మీద పెట్టేసి టెంకాయ పెట్టేసి అటు వెళ్ళకూడదు అంటే అటు ఎవరు వెళ్ళరు కదా. సో అక్కడ సింపుల్గా ఒక బొమ్మ తీసుకొని దాని మీద ఇలా గుచ్చుతూ ఉంటే అక్కడ ఎవరికో గుచ్చినట్టు అయిపోద్ది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ చేతబడి. ఇది మన లైఫ్లో ఆల్రెడీ జరిగిపోయింది, మీకు తెలుసా. సో ఇంతవరకు నాకు ఎవరు ఈ చేతబడి చేయలేదు లేదని హ్యాపీగా ఉన్నాను మీరు అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ మీకు చేతబడి జరిగిపోయింది. ఎలా జరిగింది, ఎవరు చేశారు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు మనకి చేతబడి చేశారు. ఎలా అవుతుంది అంటే అడ్వర్టైజ్మెంట్. ఈరోజు చూడండి, మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా, పలుకుల్లో కేసరి. ఎక్కడుంది పలుకుల్లో కేసరి? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడేమో 6 ప్యాక్ తోటి కోట్ వేసుకొని నీట్గా బూట్ వేసుకొని హ్యాపీగా స్పెట్స్ పెట్టుకొని వేసుకొని హ్యాపీగా ఉంటాడు. అది అడ్వర్టైజ్మెంట్. అది వేసుకునేటోడు ఎక్కడ బయటకు వెళ్తాడు, బక్కలు ఇది ఎప్పుడు పోతాడా ఎప్పుడు వస్తాడా అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు వాడరు కానీ వాడమని చెప్తారు. ఈరోజు థమ్సప్, పెప్సీ, స్ప్రైట్ ఇలాంటి రకరకాల యాడ్లు చూస్తున్నాం కదా. మరి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఆ మౌంటైన్ మీదకి ఎక్కి ఎవడు దూకితే, ఆ సెలబ్రిటీలు దూకితే ఏమైనా పేపర్లు పడతాయని చూస్తున్నా. ఆడ దూకేది లేదు, ఇక్కడ పడేది లేదు. కానీ చిన్నపిల్లడు మాత్రం అది చూసేసి ఇది దాగినోడేమో పైకి ఎక్కి అటు ఇటు దూకుతున్నాడు అని చిన్నపిల్లడు ఇది థమ్సప్ తాగేసి మిద్ద నుంచి కిందకి దూకితే ఆ దెబ్బకు చచ్చిపోతుంది. ఎన్నో జరుగుతున్నాయి ఇట్లా స్కాములు. అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద స్కాము. ఈ రోజు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఈ రోజు చూడండి పలుకుల్లో కేసరి అంట. ఈ రోజు మీ ఇంట్లోనే పిల్లడు ఉండు, పలుకుల్లో కేసరి అనే అడ్వర్టైజ్మెంట్ చూసిండు. అరే షారుఖ్ ఖాన్ ఇస్తుండు, అజయ్ దేవగన్ ఇస్తుండు, అంత మంచి మంచి హీరోలు ఇస్తున్నారు, వాళ్ళు అందుకే హీరోలు అయినరేమో అని మీ ఇంట్లో పిల్లోడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, నాకు అది కావాలి, విమల్ కావాలి, ఆ పలుకుల్లో కేసరి నేను చూడాలి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు? సరే ఒకసారి 2 సార్లు వాడికి తిడతారు, కొడతారు, ఏదో చేస్తారు. కానీ మీ ఇంట్లో ఉన్న పోపుల డబ్బాలో ఉన్న 15 రూపాయలు వాడు తీసుకొని బయటకు వెళ్ళి చూపించి విమల్ తీసుకుంటాడు, వేసుకున్న వెంటనే గిరా తిరిగి ఎక్కడో పడిపోతాడు. ఎవరు బాధ్యులు? ఎవరిది మిస్టేక్ ఇక్కడ? మీద అడ్వర్టైజ్మెంట్ 100% అడ్వర్టైజ్మెంట్. సో కాబట్టి మనం అడ్వర్టైజ్మెంట్ ని ఎక్కువగా తీసుకోకుండా ఒక వస్తువు, ఒక మంచి ప్రొడక్ట్, దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది అనేది తెలుసుకొని ప్రొడక్ట్ గురించి కూడా కొంచెం నాలెడ్జ్ తీసుకొని దాని మీద ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, దానివల్ల మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కటి చూడండి. ఈరోజు సోప్ అయినా పేస్ట్ అయినా, ఈరోజు చూడండి పేస్ట్ వల్ల చాలా మందికి థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, సోప్ వల్ల స్కిన్ సంబంధించిన క్యాన్సర్స్, డిసీజెస్ వస్తున్నాయి, టీ పౌడర్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆయిల్ వల్ల 75% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఈరోజు చూడండి చిటికలో అయిపోయింది సన్ఫ్లవర్ ఆయిల్. లైట్ గా తీసుకోండి గోల్డ్ డ్రాప్ ఆయిల్. ఏంది అడ్వర్టైజ్మెంట్? నిజంగా అది ఒక దారుణమైన స్కామ్. ప్రపంచంలో అత్యంతగా స్కామ్ ఏదైనా ఉందంటే ప్యాక్ ఆట కంటే కూడా అడ్వర్టైజ్మెంట్. ఈ రోజు క్రికెటర్స్ డ్రీమ్ 11 అని చెప్పేసి ఆడరా, బెట్టింగ్ ఆడండి. అదే మన ఇంటికాడ చెట్టు కింద ప్యాకెట్ ఆడితే పోలీసులు వచ్చి పట్టుకొని పోతారు. మరి అదేంటంటే లీగాలిటీస్ అంటారు. ఏం లీగాలిటీస్? కొంచెం కామన్ సెన్స్ తోటి మనం ఆలోచిద్దాం ఎంత స్కామ్ జరుగుతుంది అనేది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకనేది. సో క్లారిటీ తీసుకోండి. సో జెన్యూన్ ప్రొడక్ట్, ఒరిజినల్ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు ఒక క్లారిటీ తీసుకొని 100% ఆ ప్రొడక్ట్ వాడండి. హెల్త్ని కాపాడుకోండి, సొసైటీకి కూడా ఒక మంచిని పంచండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.